ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అందుకనే మనం ఈరోజు ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్‌తో స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, మనకి ఏప్రిల్ 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ వస్తదనమాట. సో, ఇండియాలో మనకి ఇప్పుడైతే సోనీ లివ్‌లో వస్తుంది. సో, మనకి ఏప్రిల్ 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదనమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఎన్ఎక్స్‌టీ అయినా సరే, అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కటి మనకి డబ్ల్యూడబ్ల్యూఈ షో నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తదనమాట. సో, ఇక మనకి సోనీ లివ్ యాప్‌లో చూడడానికి దొరకదు. సో, ఇప్పుడు కొందరైతే ఫ్రీగా చూస్తున్నారు. నేను చెప్పిన యాప్‌లోనైతే ఫ్రీగా చూస్తున్నారు. సో, మనకి ఏప్రిల్ 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది. సోనీ లివ్ అనేది వర్క్ చేయదన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాలో. సో, ఇక మనం జేసేదేం లేదు. కంపల్సరీగా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందంటే ఇండియాలో గూడా కంపల్సరీగా మన దగ్గర నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్ ఉండాలి. అండ్ దాంట్లో మనకి అకౌంట్ ఉండాలి. అండ్ ఆ అకౌంట్‌కి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో, మనీ కడితేనే మనకి లైవ్ అనేది చూడ్డానికి దొరుకుతది. నేను ఇంతకుముందే అంటే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈ రా స్టార్ట్ అయిందో, సో, అప్పుడు నేను ఫస్ట్ ఎపిసోడ్ కోసం నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని నెట్‌ఫ్లిక్స్‌లోనే ఫస్ట్ ఎపిసోడ్ చూసినాననమాట. సో, చాలా అంటే చాలా బా అనిపించింది. సో, ఇక ఫస్ట్ ఏప్రిల్ నుండి మనం కంపల్సరీగా నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి. సో, నెట్‌ఫ్లిక్స్‌లో మనకి రా అని కావచ్చు, స్మాక్ డౌన్ అని కావచ్చు అన్నీ కూడా అందులోనే వస్తాయి. సో, ఇక మనం చేసేదేం లేదు. కంపల్సరీగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంటే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎలా తీసుకోవాలి? సో, దాని తర్వాత ప్రాసెస్ ఏముంటదో, సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి బ్యాక్ స్టేజ్‌లో డ్రూ మ్యాకెంటైర్, డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేస్తారనమాట. సో, అంటే ఎక్కువగా ఏం కొట్టరు. సో, అటాక్ చేస్తారు. జస్ట్ అక్కడే మన డేమియన్ ప్రీస్ట్ పడుకుంటారు. సో, దాని తర్వాత మన డ్రూ మ్యాకెంటైర్ అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. సో, మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన రేండీ ఆర్టన్ ఎంట్రీ తీసుకున్నారు. సో, మన రేండీ ఆర్టన్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ రేండీ ఆర్టన్‌కి సపోర్ట్ చేసినారు. చాలా సపోర్ట్ వచ్చింది మన రేండీ ఆర్టన్‌కి. సో, ఫస్ట్‌గా మన రేండీ ఆర్టన్ జాన్ సీనా గురించి మాట్లాడతారు. సో, జాన్ సీనా గురించి మాట్లాడగానే, జాన్ సీనా పేరు తీయగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మన జాన్ సీనాకి బూ చేసినారు. సో, వేరే లెవెల్‌లో బూ చేసినారు మన జాన్ సీనాకి. సో, నాకు తెలిసైతే ఇది ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్‌లో మన జాన్ సీనా లైఫ్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ స్టార్టింగ్‌లో బూ వచ్చింది గానీ, సో, రీసెంట్ టైమ్‌లో మన జాన్ సీనా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారినప్పటి నుండి ఇప్పటి వరకు మన జాన్ సీనాకి బూ అనేది రాలేదు. ఇంతగానం బూ అనేది రాలేదు. సో, ఫస్ట్ టైమ్ మన జాన్ సీనాని చాలామంది ఫ్యాన్స్ స్టేడియంలో మొత్తం ఫ్యాన్స్ జాన్ సీనాకి బూ చేసినారనమాట. మన రేండీ ఆర్టన్ జాన్ సీనా పేరు తీయగానే మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే, జాన్ సీనా ఈ కంపెనీలోనే టాప్‌లో ఉండేవాడు. సో, టాప్‌లో ఉండే జాన్ సీనా ఇప్పుడు రాక్ కిందికి అయిపోయినాడు. రాక్ బాటమ్ అయిపోయినాడు అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ మెన్షన్ చేసినారు. అంటే ఇప్పుడు ఒక టైప్‌లో మన రేండీ ఆర్టన్ ఏమన్నారంటే, సో, జాన్ సీనా దిగజారిపోయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో అన్నారు. సో, ఇంకా డౌన్ అయిండు అన్నట్టుగా ఈ టైప్‌లో అన్నారు. అండ్ దాని తర్వాత నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను నా బిజినెస్ గురించి మాట్లాడాలి. కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడాలని మన రేండీ ఆర్టన్ చెప్తారనమాట. సో, కెవిన్ ఓవెన్స్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాస్ ఎ రెజ్లర్‌గా నీ మీద మంచి రెస్పెక్ట్ ఉంది. నువ్వు చాలా అంటే కష్టపడతావు. చాలా కష్టపడతావు. నీ మీద నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. యాస్ ఎ మ్యాన్‌గా నువ్వు నాకు నచ్చవు. నీలో చాలా జెలస్ నిండిపోయింది. అంటే 'కోడీ రోడ్స్' 'రోమన్ రీన్స్‌తో' కలిసింది గదా! సో, నీకు జెలస్ నిండిపోయింది. అండ్ 'కోడీ రోడ్స్' పైన అటాక్ జేసినావు. కోడీ లైఫ్‌ని ఎండ్ చేద్దామని జూసినావు. జస్ట్ 'కోడీ రోడ్స్' 'రోమన్ రీన్స్‌తో' కలిసినందుకే నువ్వు 'కోడీ రోడ్స్' లైఫ్ ఎండ్ చేద్దామని జూసినావు. అండ్ 'కెవిన్ ఓవెన్స్' నువ్వు 'సామీ జేన్' లైఫ్‌ని గూడా ఎండ్ చేద్దామని జూసినావు. అంటే 'పైల్ డ్రైవర్' కనెక్ట్ చేద్దామని జూసినావు. అండ్ నేను ఆ టైంకొచ్చి నీ పైన అటాక్ జేసినాను. సో, నువ్వు 'సామీ జేన్' లైఫ్‌ని గూడా ఎండ్ చేసేవాడివి. అంటే 'సామీ జేన్' నువ్వు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. నీ కెరియర్‌లోనే బెస్ట్ ఫ్రెండ్స్. సో, మనం గూడా ఆ విధంగానే ఉన్నాము. నువ్వు గూడా నా లైఫ్‌ని, నా కెరియర్‌ని ఎండ్ చేద్దామని జూసినావు. పైల్ డ్రైవర్ ఇచ్చినావు. అండ్ నేను ఆర్‌కేఓ కొట్టినాను. ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేసి అండ్ కెవిన్ ఓవెన్స్ నీకొకటి జెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు నీ లైఫ్‌లో చాలా మంచి పేరు సంపాదించినావు. నువ్వు రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసినావు. ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న ప్రతి సూపర్ స్టార్‌కి ఉంటది. రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని నేను జేయాలని ప్రతి సూపర్ స్టార్‌కి ఉంటది. నువ్వు జేసినావు. నువ్వు స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌తో ఫైట్ జేసినావు. అండ్ మళ్ళొకసారి గూడా రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌ని జేసినావు. అయినా సరే నీకు సాటిస్ఫాక్షన్ రాలేదు. అండ్ సామీ జేన్‌కి నీకంటే కొంచెం మంచి పేరొచ్చింది. సో, నువ్వు అంటే నీ మనసు నిండా జెలస్ పెట్టేసుకున్నావు. సో, అందుకనే నా లైఫ్‌ని ఎండ్ చేద్దామని జూసినావు. నీ ఫ్రెండ్ సామీ జేన్ లైఫ్‌ని ఎండ్ చేద్దామని జూసినావు అన్నట్టుగా మన అంటే రేండీ ఆర్టన్ మాట్లాడతారన్నమాట కెవిన్ ఓవెన్స్ గురించి. అండ్ దాని తర్వాత నేను నీ మొఖాన్ని పగలగొడతాను. నీ మొఖాన్ని పంటుతో పగలగొడతాడన్నట్టుగా మన రేండీ ఆర్టన్ అంటారన్నమాట. ఒక టైప్‌లో 2009లో మన రేండీ ఆర్టన్ ఏ విధంగా ఉండేవాడో సో, ఆ టైప్‌లో వచ్చినారన్నమాట. సో, ఆ టైప్‌లో మాట్లాడినారు లాస్ట్‌లో. సో, మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే, "నీ మొఖాన్ని బద్దలు కొడతాను. చాలా అంటే చాలా చిత్తు చిత్తు కొడతాను. సో, దాని తర్వాత నీ ఫ్యామిలీయే నిన్ను గుర్తుపట్టదు. ఆ లెవెల్‌లో నిన్ను చేస్తానని"
మన రేండీ ఆర్టన్ అంటారనమాట కెవిన్ ఓవెన్స్‌తో. అండ్ ఇక్కడ మెయిన్ ఏందంటే సో ఒక టైప్‌లో పంట కిక్ ఇస్తా అన్నట్టుగా హింట్ అయితే ఇచ్చినారు మన రేండీ ఆర్టన్. సో చూడాలి మరి పంట కిక్ ఇస్తారా? ఇవ్వరా? సో మనకి ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో తగిలేదు. బట్ రెఫరీస్ వచ్చి ఆపేసినారు. సో అదే ఇక్కడ రేండీ ఆర్టన్ మెన్షన్ చేస్తారు. ఒక టైప్‌లో పంట కిక్ ఇస్తారని అనిపిస్తుంది. సో దాని తర్వాత మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే ఇక్కడున్న బెస్ట్ సెకండ్ సూపర్ స్టార్ ఎవ్వరు? అంటే పంట కిక్ ఇచ్చే వాళ్ళలో అన్నట్టుగా మన ప్యాట్ మేకఫీ నేమ్ చెప్తారనమాట. సో దాంతో మన రేండీ ఆర్టన్ ప్రోమో ఎండ్ అవుతది. సో దాని తర్వాత మనకి మన టిఫనీ స్టార్టన్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ అనేది మన నికోలిస్ లాకర్ రూమ్‌లో సెట్ అవుతదనమాట. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్టార్టనే విన్ అయింది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత షార్లెట్ ప్లేయర్ వచ్చి మన టిఫనీ స్టార్టన్ పైన అటాక్ చేస్తది. అండ్ దాని తర్వాత లాక్‌లో వేస్తది. సో అంతలోనే రెఫరీస్ వచ్చేసి అక్కడ ఆపేస్తారనమాట. సో షార్లెట్ ప్లేయర్ విడిచిపెట్టేస్తది టిఫనీ స్టార్టన్‌ని. అండ్ దాని తర్వాత మళ్ళొకసారి మన నికోలిస్ కనిపిస్తారు బ్యాక్ స్టేజ్‌లో. సో మన బ్యాక్ స్టేజ్‌లో మన నికోలిస్ కొంచెం డిటెక్టివ్‌లా మారిపోతారు. అంటే బోర్డ్ పైన అంటే నేమ్స్ ఉన్నాయన్నమాట. మన మోటార్ సిటీ మెషిన్ గన్స్‌ది అండ్ ప్రెటీ డెడ్లీది వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి అంటే లాస్ట్ కొన్ని డేస్‌గా ఏం జరుగుతుంది? ఇప్పుడు మన మోటార్ సిటీ మెషిన్ గన్స్ ఎలా ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయినారో అండ్ దాని తర్వాత డీఐవై ఎలా గెలుచుకున్నారు అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ హిల్టన్ ఏ విధంగా చేసినారనేది సో దాని గురించి కొంచెం మాట్లాడతారు. సో దీనికి సొల్యూషన్ ఏంది? సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఛాంపియన్‌షిప్‌ని కావాలంటున్నారు. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ నా దగ్గర ఉందని మన నికోలిస్ చెప్తారు. ఈరోజు మోటార్ సిటీ మెషిన్ గన్స్ అండ్ ప్రెటీ డెడ్లీ అండ్ లాస్ గర్జా వీళ్ళు ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు. సో వీళ్ళలో గెలిచిన వాళ్ళు సో ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ వస్తదని మన నికోలిస్ కన్ఫర్మ్ చేస్తారు. సో దాని తర్వాత మన ప్రెటీ డెడ్లీ వర్సెస్ లాస్ గార్జా వర్సెస్ అండ్ మోటార్ సిటీ మెషిన్ గన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ప్రెటీ డెడ్లీయే విన్ అయినారన్నమాట. సో ఇప్పుడు నంబర్ 1 కంటెండర్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం మన ప్రెటీ డెడ్లీ అయిపోయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి బియాంకా బెలర్ అయితే వస్తది. సో ఈ సెగ్మెంట్ కూడా చాలా చాలా బాగుంది. సో మన బియాంకా బెలర్ ఏమంటదంటే నేను ఎలిమినేషన్ ఛాంబర్‌ని గెలిచినాను. నేనిప్పుడు ఇయో స్కైతో ఫైట్ చేయాలి. బట్ నాకిప్పుడు అంటే దాని పైన వెళ్ళాలనా? లేదంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ మధ్యలో ఏం జరుగుతుందో నాకేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నవమితో మాట్లాడాలన్నా నవమి రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ జేడ్ కార్గిల్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో నా మనసులో చాలా క్వెషన్స్ ఉన్నాయి. అండ్ నిజంగానే నవమి ఆ పని చేసిందా అనేది అంటే ఇప్పుడు నేను నమ్మను. సో నిజంగా ఆ పని చేసిందంటే నేను నమ్మను. సో నాకైతే ఆన్సర్ కావాలి. సో నవమి ఇక్కడికొచ్చేయి అని మన బియాంకా బెలర్ నవమిని పిలుస్తదన్నమాట. సో నవమి రింగ్‌లోకి వస్తది. మన బియాంకా బెలర్ అడుగుతది. "నువ్వే ఆ పని చేసినావా? జేడ్ పైన అటాక్ చేసింది నువ్వేనా?" అని అన్నట్టుగా మన బియాంకా బెలర్ నవమిని అడుగుతదన్నమాట. సో అప్పుడు నవమి ఏమంటదంటే సో దాని గురించి చెప్పదు. సో ఆ టాపికే తీయదు. సో మన నవమి ఏమంటదంటే సో మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. సో మనం ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినాం. మళ్ళీ ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని మనం తీసుకురావాలి. అండ్ ఇప్పుడు నువ్వు రెస్సెల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నావు. సో దానిపైన ఫోకస్ చేయాలన్నట్టుగా మన నవమి టాపిక్‌నంతా డైవర్ట్ చేస్తదన్నమాట. సో అప్పుడు మన బియాంకా బెలర్ గట్టిగా చెప్పేస్తది. "నువ్వేనా ఆ పని చేసింది? సో నాకు ఆన్సర్ కావాలన్నట్టుగా మన బియాంకా బెలర్ అంటది. సో అప్పుడు నవమి ఏమంటదంటే "అవును నేనే చేసినాను. నేనే జేడ్ పైన అటాక్ చేసినాను. ఇదంతా ఎందుకు చేసినానంటే నీ కోసమే చేసినాను. మన కోసం చేసినాను. కేవలం నీ కోసమే నేను జేడ్ పైన అటాక్ చేసినానని" మన నవమి చెప్తది. సో దాంతో మన బియాంకా బెలర్ హార్ట్ బ్రోక్ అయిపోతది. ఆల్మోస్ట్ ఏడ్చేసింది ఇక మన బియాంకా బెలర్ ఏడుస్తూ ఉంటది. సో నవమి కంట్రోల్ చేయడానికి మన బియాంకా బెలర్‌ని పట్టుకుంటది. సో నన్ను ముట్టుకోకు నువ్వు. నన్ను తాకకని మన బియాంకా బెలర్ చెప్తది. అక్కడ నుండి వెళ్ళిపోతది. అంటే రింగ్ దిగి అంటే బయటకెళ్ళిపోతదన్నమాట. సో నవమి చెప్తది. "ఇదంతా నీ కోసమే చేసినాను. సో నువ్వు నన్ను అంటే ఇప్పుడు నన్ను పట్టించుకోకుండా నువ్వెళ్ళిపోతున్నావని" మన నవమి అంటది. అండ్ అంతేకాదు అదే మాటలో మన నవమి బియాంకా బెలర్‌ని తిడతదన్నమాట. సో చాలా వేరే లెవెల్‌లో తిడతది మన బియాంకా బెలర్‌ని. అండ్ అప్పుడే మనకి స్క్రీన్ పైన ఒక కార్ కనిపిస్తది. కారు ఎరీనాలోకి వస్తది. ఆ కార్‌లో నుండి మన జేడ్ కార్గిల్ దిగి అంటే రింగ్ దగ్గరికి వస్తదన్నమాట. సో చాలా అంటే చాలా కోపంగా వస్తది జేడ్ కార్గిల్. సో అంటే జేడ్ కార్గిల్ అంటే బియాంకా బెలర్ దగ్గరకొచ్చి ఒక నిమిషం ఆగుతది. మన బియాంకా బెలర్ వైపు ఒక లుక్ ఏస్తది. అప్పుడు బియాంకా బెలర్ ఏమంటదంటే "సరే వెళ్ళు నీ పని నువ్వు చూసుకో" అన్నట్టుగా చెప్తది. సో మన జేడ్ కార్గిల్ ఇక రింగ్‌లోకి వస్తది. అండ్ రాగానే మన నవమి పారిపోదామని చూస్తది. బట్ దొరికేస్తది. అంటే ఎక్కువగా ట్రై చేయదు పారిపోవడానికి. అటాక్ చేద్దామన్నట్టుగానే చూస్తది. సో జేడ్ కార్గిల్ ఇక చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తది. రింగ్‌లోకి తీసుకొస్తది. రింగ్‌లోకి తీసుకొచ్చి ఫినిషర్ కొట్టేస్తదన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అయితే ఎండ్ అయిపోయింది. సో మరి రెస్సెల్ మేనియా 41లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదా? సో ఇప్పుడు నవమి అయితే ఇక ఆల్మోస్ట్‌గా హిట్ డన్ చేసేసింది.
సో, మరిప్పుడు జేడ్ కార్గిల్ వర్సెస్ నవమి మధ్య మ్యాచ్ జరుగుతదా? సో, ఇప్పుడు ఇది ఎంత హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచా అంటే సో, చెప్పలేం. ఇప్పుడు నవమిని కొంచెం వీక్‌గానే చూపించినారు. అండ్ జేడ్ కార్గిల్‌ని పవర్‌ఫుల్‌గా చూపించినారు. సో, నెక్స్ట్ టైమ్ వీళ్ళ మధ్య ఏదైనా సెగ్మెంట్ లాంటిది, బ్రాల్ లాంటిది జరిగినప్పుడు అప్పర్ హ్యాండ్ నవమిది ఉంటే సో, అప్పుడు మనకి కొంచెం ఇంట్రెస్ట్ రావచ్చు. సో, మేబీ ఇప్పుడు నవమి వేరే సూపర్ స్టార్స్‌ని గూడా అంటే వేరే సూపర్ స్టార్‌తో కలిసి జేడ్ కార్గిల్‌ని ఓడించొచ్చనమాట. సో, ఇలా గూడా ఛాన్స్ ఉంది. సో, అది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. ఏ విధంగా చూపిస్తారనేది నవమిని. అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ సోలో సికోవా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ మన సోలో సికోవా కూడా బానే ట్రై చేసినారు. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ కూడా బానే ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్ మధ్యలో మన తామా టోంగా వచ్చి అటాక్ చేస్తారనమాట మన బ్రాన్ స్ట్రోమన్‌ని. సో, దాంతో మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, దాని తర్వాత ఇక మన బ్రాన్ స్ట్రోమన్ ఇద్దరికీ ఇచ్చి పడేస్తాడు. సోలో సికోవా పైన అటాక్ చేస్తాడు. అండ్ తామా టోంగా పైన కూడా అటాక్ చేస్తాడు. సో, అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ స్ట్రోమన్‌దే ఉంటది. అండ్ దాని తర్వాత మన జాకబ్ ఫటు వస్తాడు. సో, జాకబ్ ఫటు వచ్చి మన బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తాడు. సో, మన బ్రాన్ స్ట్రోమన్ జాకబ్ ఫటు కూడా ఇచ్చి పడేస్తాడనమాట. క్రౌడ్‌లోకి తీసుకెళ్ళి మరి వీళ్ళిద్దరూ అటాక్ చేసుకుంటారు. సో, ఈ బ్రాల్‌లో మన జాకబ్ ఫటు అండ్ బ్రాన్ స్ట్రోమన్ బ్రాల్‌లో మన బ్రాన్ స్ట్రోమన్‌దే అప్పర్ హ్యాండ్ ఉంది. అండ్ అయినా సరే మన జాకబ్ ఫటు లేచి నిల్చుంటాడు. సో, దాని తర్వాత మళ్ళీ ఏం బ్రాల్ జరగదు. మళ్ళీ ఏం కొట్టుకోరు. సో, అక్కడితో ఆపేస్తారనమాట. సో, ఎందుకంటే ఇప్పుడు మన జాకబ్ ఫటు లేవకపోతే మళ్ళీ జాకబ్ ఫటు వీక్ అయిపోయినారన్నట్టుగా కనిపిస్తది. అండ్ ఇక్కడ బ్రాన్ స్ట్రోమన్ కూడా చాలా వీక్‌గా చూపిస్తున్నారు. సో, అందుకోసమే మన బ్రాన్ స్ట్రోమన్ జాకబ్ ఫటుని అటాక్ చేసినారు. సో, కొంతసేపు మన బ్రాన్ స్ట్రోమన్‌ది పవర్‌ఫుల్‌గా చూపించినారు. అండ్ దాని తర్వాత జాకబ్ ఫటు కూడా నిల్చున్నారనమాట. సో, ఎందుకంటే జాకబ్ ఫటు కూడా వీక్ అవ్వద్దని. అండ్ నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మిచెల్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఇది నార్మల్ మ్యాచ్ అయితే కాదు. స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. సో, చాలా వేరే లెవెల్‌లో జరిగింది. చైర్స్‌తో అటాక్ చేసుకున్నారు. అండ్ గార్బేజ్ క్యాన్స్‌తో అటాక్ చేసుకున్నారు. మ్యాచ్ అయితే చాలా బాగుంది. సో, ఆల్మోస్ట్‌గా మన మిచెల్ విన్ అయ్యేది బట్ ఈ మ్యాచ్‌లో. కాకపోతే ఎండింగ్‌లో ఆల్బా ఫైర్ వచ్చిందనమాట. ఆల్బా ఫైర్ వచ్చి మిచెల్ పైన అటాక్ చేస్తది. సో, దానివల్ల స్టిల్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ చెల్సీ గ్రీనే అవుతదనమాట. సో, చాలా రోజులవుతుంది ఆల్బా ఫైర్‌ని చూడక. సో, ఐలా డాన్ అయితే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో లేదు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో, చాలా రోజుల తర్వాత ఆల్బా ఫైర్ అయితే వచ్చి ఇప్పుడు చెల్సీ గ్రీన్‌కి హెల్ప్ చేసిందనమాట. సో, మరి చూడాలి వీళ్ళ మధ్య స్టోరీ లైన్ ఏ విధంగా చూపిస్తారో. అండ్ నెక్స్ట్ మనకి కోడీ రోడ్స్ అయితే రింగ్‌లోకి వచ్చినారనమాట. సో, చాలా మంది ఫ్యాన్స్ మన కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేసినారు. నేను ఇంతకు ముందే చెప్పినాను హై పాప్ అయితే వస్తది ఇప్పుడు కోడీ రోడ్స్ స్మాక్‌డౌన్‌లో వచ్చినప్పుడని. సో, ఆ హై పాప్ అయితే వచ్చిందనమాట. అండ్ అంతేకాదు మన ఫ్యాన్స్ అందరూ జాన్ సీనా సక్కనరు. జాన్ సీనాకి తిట్టి పడేసినారని చెప్పాలి. సో, వేరే లెవెల్‌లో బూ చేసినారు మన జాన్ సీనాకి. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్‌కైతే కొంచెం కష్టంగానే ఉంటది. సో, ఏదేమైనా ఇప్పుడు జాన్ సీనా వన్స్ రిటర్న్ చేస్తే సో, అదంతా పోతది కావచ్చు గానీ సో, ఫ్యాన్స్ అయితే చాలా హేట్ చేసినారు మన జాన్ సీనాని. అండ్ మన కోడీ రోడ్స్ ఏమంటారంటే సో, ఫ్యాన్స్‌కి అడుగుతారు ఈరోజు మనం దేని గురించి మాట్లాడాలి? దేని గురించి మాట్లాడమని మన కోడీ రోడ్స్ అంటారు. సో, దేని గురించి మాట్లాడదాం? సో, మీ అందరికి తెలిసిందే చాలా క్వెషన్స్ ఉన్నాయి. అండ్ ఆన్సర్ కూడా కావాలి. సో, దేని గురించి అంటే జాన్ సీనా నా పైన అటాక్ చేసిండు కదా! సో, అంటే ఎలిమినేషన్ చాంబర్‌లో భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ నేను దాని తర్వాత నేను మా ఇంట్లోకెళ్ళినప్పుడు మా పాప అడిగింది. అంటే ఇప్పుడు నీ ఫేస్‌కి ఏమైంది పాప అన్నట్టుగా అడిగింది. సో, అప్పుడు నేను నిజం చెప్పలేదు. అదేందంటే అంటే నేనే వాల్‌కి గుద్దుకున్నాను. దెబ్బ తగిలిందన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్పినారంట. అండ్ ఏదో ఒక రోజు నేను నిజం జెప్తాను. ఏదో ఒక రోజు నిజం జెప్తాను. అది ఏంది అంటే ఎలిమినేషన్ చాంబర్‌లో జాన్ సీనా అండ్ ట్రావిస్ స్కాట్ రాక్ నా పైన భయంకరంగా అటాక్ జేసినారు. నేను ఎక్కువగా అడ్మైర్ అయ్యే వ్యక్తే నా పైన అటాక్ జేసినాడు. ఈ మనిషి ఎప్పుడు గూడా తన లైఫ్‌లో అంటే నెవర్ గివ్ అప్ అనేవాడు. ఎప్పుడు గివ్ అప్ ఇచ్చేవాడు కాదు. ఫైనల్‌గా ఆ మనిషి గివ్ అప్ ఇచ్చినాడని నేను ధైర్యంగా జెప్తానని మన కోడీ రోడ్స్ చెప్పినారనమాట. అండ్ అంతేకాదు అక్కడున్న ఫ్యాన్స్ గురించి మాట్లాడినారు. అండ్ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ రెస్ల్‌మేనియా 40లో నేను నా స్టోరీని ఫినిష్ చేసుకున్నాను. మీ వల్ల ఫ్యాన్స్ వల్ల నా స్టోరీని ఫినిష్ చేసుకున్నాను. అండ్ అప్పుడు ఒక మనిషి వచ్చినాడు. ఆ మనిషి నాకు హెల్ప్ చేసినాడు. అదే జాన్ సీనా వచ్చి నాకు హెల్ప్ చేసినాడు. అప్పుడు ఆ మనిషి ఒక మాట చెప్పిండు. అదేందంటే సో, నువ్వు ఫైనల్‌గా టైటిల్ అయితే గెలిచినావు. ఆ టైటిల్ నీ పైన చాలా అంటే చాలా బరువును పేస్తదని నాకు చెప్పినాడు. సో, ఇప్పుడు ఈ టైటిల్ గురించి మాట్లాడితే నాకు అసలు బరువే లేదు. చూసావా ఇప్పుడు నేనెంత ఈజీగా పట్టుకున్నానో. సో, ఒక 1 ఇయర్‌గా ఆల్మోస్ట్‌గా 300+ డేస్‌గా నేను ఈ ఛాంపియన్‌షిప్‌తోనే ఉన్నాను. సో, స్టిల్ ఛాంపియన్‌గానే ఉన్నాను. ఇప్పుడు మనం రెస్ల్‌మేనియా 41లో చూసుకుందాం. సో, నీకేం కావాలో అది తీసుకో అన్నట్టుగా మన జాన్ సీనా స్టైల్‌లోనే మన కోడీ రోడ్స్ అంటారనమాట. సో, ఇప్పుడు మన జాన్ సీనా అంటారు కదా! యూ వాంట్ సమ్ కమ్ గెట్ సమ్ అని.
సరే ఇప్పుడు రా WrestleMania 41లో రా. నీకు ఏది కావాలనుకుంటున్నావో అది నా దగ్గర నుండి దమ్ముంటే తీసుకెళ్ళన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్తారు. బట్ అది జరగదు. నేనే స్టిల్ ఛాంపియన్‌గా ఉంటానన్నట్టుగా మన కోడీ రోడ్స్ అయితే అంటారనమాట. సో నేను వెయిట్ చేస్తానని మన కోడీ రోడ్స్ చెప్తారు. సో క్లియర్‌గా వార్నింగ్ అయితే ఇచ్చేసినారు మన జాన్ సీనాకి. సో నిజంగా మిరాకిల్ ఏందంటే చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారనమాట. ఇప్పుడు నార్మల్‌గా హీల్ సూపర్ స్టార్‌కి అంటే మంచి సూపర్ స్టార్‌కి అంటే ఇప్పుడు చాలా మంచి పేరున్న సూపర్ స్టార్‌కి లైక్ రోమన్ రైన్స్ హీల్ ఉన్నా గానీ అంటే ఎక్కువ శాతం మన రోమన్ రైన్స్‌కి బూ చేయలేదు. మంచి పేరొచ్చింది. బట్ ఎక్కువగా బూ చేయలేదు. బూ చేసినారు. ఒకానొక టైంలో బూ చేసినారు. మరి ఇంత లెవెల్‌లో ఎక్కువగా బూ అనేది జాన్ సీనాకి చూడలేదు. బట్ ఇది చూసేసరికి ఏ విధంగానో అనిపిస్తుంది. సో దీనిపైన మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు అండ్ నెక్స్ట్ మనకి నికాలిస్ లాకర్ రూమ్‌లో మన రేండీ ఆర్టన్ వర్సెస్ కార్మెలో హేస్ మ్యాచ్ అయితే సెట్ అవుతదన్నమాట. నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ కోసం. సో నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ దాని తర్వాత మనకి జిమ్మీ ఊసో వర్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో లాస్ట్ టైమ్ మన జిమ్మీ ఊసో బానే ఫైట్ చేసినారు. బట్ ఈ మ్యాచ్ వచ్చేసరికి సో ఇప్పుడు మళ్ళొకసారి డ్రూతో మ్యాచ్ జరిగినప్పుడు కొంచెం వీక్‌గా కనిపించినట్టు అనిపించింది మన జిమ్మీ ఊసో. సో ఈజీగానే ఓడిపోయినారు మన జిమ్మీ ఊసో. బట్ ట్రై చేసినారు. బట్ ఎంతైనా సో అంటే లాస్ట్ వీక్ ఫైట్ చేసినంత లెవెల్‌లో ఫైట్ చేయలేదనిపించింది. సో ఈజీగా ఓడిపోయినారనిపించింది. సో ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకింటైర్ విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్ దిగి బయటకెళ్ళిపోతారు. సో ఇంకా డేమియన్ ప్రీస్ట్ వస్తలేడేంది అనుకున్నాను. సో డ్రూ మ్యాకింటైర్ మళ్ళొకసారి జిమ్మీ ఊసో పైన అటాక్ చేద్దామన్నట్టుగా వస్తాడు. సో అంతలోనే డేమియన్ ప్రీస్ట్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో వీళ్ళ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరుగుతది. సో దాని తర్వాత రెఫరీస్ వచ్చి ఆపేస్తారు. సో ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన ఎలియా నైట్ వర్సెస్ షిన్సుకే నకమురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ విన్ అయినారనమాట. ఫైనల్లీ మన ఎలియా నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు రెండోసారి. సో ఫస్ట్ టైమ్ ఆల్రెడీ విన్ అయినారు. సో ఇది రెండోసారి అనమాట. సో చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడే మనకి స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. సో మరి మీకు ఈరోజు జరిగిన స్మాక్‌డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఏదైనా మిస్ అవుతే సారీ. ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో నేను స్మాక్‌డౌన్ హైలైట్స్, రా హైలైట్స్ 12 లోపే ఉంటది వీడియో. సో ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. దానికి మీ అందరికీ సారీ.